బీజేపీ నాయకులే నిన్ను ఒక జోకర్లా చూస్తూ ఉన్నారు. నాకు అర్థం కాక మాట్లాడతాను. నేను ఇగో దూపేదలుచుకున్నా మీకు అందరికీ. ఈయనను పార్లమెంట్లో మాట్లాడమంటే స్పీకర్ గారు ఓం బిర్లా గారు లేచి ఆయన శాఖకు సంబంధించి మాట్లాడమంటే ఇక చూడు నేను చూపిస్తాను. తమరి బతుకు ఇది. ఐటమ్ నెంబర్ 6 బాబా ఏం చెప్తున్నాడు స్పీకర్ గారు? కాగజ్ ఏదో ఉసుకు కాగితం ఇవ్వండి, సంజాయించండి. తమరి వ్యవహారం ఇది. ఒకరికొకరు చెప్పుకోకూడరా, సంజాయించుండ్రి. నేను చదువుకొని 4 మాటలు దేశంలో కేంద్ర మంత్రివర్గంలో అవకాశం రావడం అంటే గొప్ప అవకాశం అండి. కొన్ని లక్షల మంది బీజేపీ కార్యకర్తల శ్రమాస్వేదంతో మీకు ఆ పదవులు వస్తే, పార్టీని భ్రష్టు పట్టిస్తే ఉన్న పదవి కూడా మీకేసినారు. పార్లమెంట్లో మాడే అవకాశం ఎంతమందికి వస్తుంది? మంత్రికి అవకాశం వస్తే తుత్తర భాష మాట్లాడుతుంది. నీ వచ్చి అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి కొన్ని వందల కంపెనీలను, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడి మీద, కేటీఆర్ గారి మీద నువ్వేదో నీచుడని అసలు చెప్పడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఏదో డార్క్ సీక్రెట్లు నేను బయట పెడతా, మరేదో చెప్తా, నీ బొంద పెడతావు. పెట్టు. ఏం పెడతావు? ఏం డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి? మాడుకుందామా? మరి ఎవరు డార్క్ సీక్రెట్ ఏందో? కరీంనగర్లో పోయి నీ కార్యకర్తలను అడుగుదామా నీ చరిత్ర ఏందో? అసలు నిన్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు దించారో మాడుకుందామా? చర్చ చేద్దామా? ఊరకే నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్లో పల్చన కావద్దు. బీజేపీ నాయకులే నిన్ను ఒక జోకర్లా చూస్తూ ఉన్నారు. నాకు అర్థం కాక మాట్లాడతాను. నేను ఇగో దూపేదలుచుకున్నా మీకు అందరికీ. ఈయనను పార్లమెంట్లో మాట్లాడమంటే స్పీకర్ గారు ఓం బిర్లా గారు లేచి ఆయన శాఖకు సంబంధించి మాట్లాడమంటే ఇక చూడు నేను చూపిస్తాను. తమరి బతుకు ఇది. ఐటమ్ నెంబర్ 6 బాబా ఏం చెప్తున్నాడు స్పీకర్ గారు? కాగజ్ ఏదో ఉసుకు కాగితం ఇవ్వండి, సంజాయించండి. తమరి వ్యవహారం ఇది. ఒకరికొకరు చెప్పుకోకూడరా, సంజాయించుండ్రి. నేను చదువుకొని 4 మాటలు దేశంలో కేంద్ర మంత్రివర్గంలో అవకాశం రావడం అంటే గొప్ప అవకాశం అండి. కొన్ని లక్షల మంది బీజేపీ కార్యకర్తల శ్రమాస్వేదంతో మీకు ఆ పదవులు వస్తే, పార్టీని భ్రష్టు పట్టిస్తే ఉన్న పదవి కూడా మీకేసినారు. పార్లమెంట్లో మాడే అవకాశం ఎంతమందికి వస్తుంది? మంత్రికి అవకాశం వస్తే తుత్తర భాష మాట్లాడుతుంది. నీ వచ్చి అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి కొన్ని వందల కంపెనీలను, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడి మీద, కేటీఆర్ గారి మీద నువ్వేదో నీచుడని అసలు చెప్పడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఏదో డార్క్ సీక్రెట్లు నేను బయట పెడతా, మరేదో చెప్తా, నీ బొంద పెడతావు. పెట్టు. ఏం పెడతావు? ఏం డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి? మాడుకుందామా? మరి ఎవరు డార్క్ సీక్రెట్ ఏందో? కరీంనగర్లో పోయి నీ కార్యకర్తలను అడుగుదామా నీ చరిత్ర ఏందో? అసలు నిన్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు దించారో మాడుకుందామా? చర్చ చేద్దామా? ఊరకే నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్లో పల్చన కావద్దు.